Hello friends, welcome to our channel Inspiring World latest job notifications and daily current affairs. ఈరోజు మనం నవంబర్ 6న ఎస్ఎస్సి నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సిహెచ్ఎస్ఎల్ టైర్ 1కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆ ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి పోస్టులు, వాడిచ్చిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు. ముందుగా పోస్టులకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్టర్స్ ఈజ్ 18 to 27 years ఉండాలి. హ్యాజ్ ఆన్ 1/1/2021. అంటే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2/1/1994, 1/1/2003 మధ్య డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. కొంత ఏజ్ రిలాక్షన్ అయితే చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్షన్ ఉంది. ఓబీసీకి 3 years, పీపుల్స్ విత్ డిజబిలిటీ అన్రిజర్వ్డ్ 10 years, పీపుల్స్ విత్ డిజబిలిటీ ఓబీసీ వారికి అయితే 13 years, పీపుల్స్ విత్ డిజబిలిటీ ఎస్సీఆర్ ఎస్టీకి వచ్చేసి 15 years అనేది ఏజ్ రిలాక్షన్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతకి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హ్యాజ్ ఆన్ 1/1/2021. యాక్చువల్గా అన్ని పోస్టులు కూడా వచ్చేసి 10+2 అనేది అర్హతగా ఇవ్వడం జరిగింది. స్పెషల్గా చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి చూసుకున్నట్లయితే ఆ స్పెషల్గా మెన్షన్ చేశాడు. దాంట్లో సైన్స్ 12th standard పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వివాలెంట్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైతే చేయాలనుకున్నారో వారికి మాత్రం కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి 10+2 లెవెల్లో. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 rupees అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, అదేవిధంగా పీపుల్స్ విత్ డిజబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు వచ్చేసి ఫీజు అనేది ఎటువంటి ఫీజు కూడా లేదు. నెక్స్ట్ ఫీజు ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా బిహెచ్ఎం యూపీఐ పిన్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ మాస్టర్ కార్డ్, రూపే కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో చలానా కట్టుకొని చేయాలనుకున్న వారు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17/12/2020 అండ్ ఒకవేళ చలానా జనరేట్ చేయాలనుకునే వారు 19/12/2020 కల్లా చలానా జనరేట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే సెంటర్స్ అనే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక రీజియన్ చూజ్ చేసుకుంటే ఆ రీజియన్లోనే సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవాలి. మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల అందరూ కూడా సౌత్ రీజియన్కి వస్తుంది కాబట్టి సౌత్ రీజియన్లో ఉన్నటువంటి సెంటర్స్ని ప్రిఫరెన్స్గా ఇస్తారు. చూద్దాం సౌత్ రీజియన్లో ఏమేమి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ కొన్ని. దానిలో కొన్ని సెంటర్ చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అండ్ మన తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి సెంటర్స్. ఆ తర్వాతకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొత్తం మూడు టైర్లు ఉంటాయి. ఫస్ట్ టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్. నెక్స్ట్ మనకి ఇంకా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా టైర్ 1 గురించి ఉన్నది, దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ టైర్ 1 ఈ విధంగా ఉంటుంది. టైర్ 1 వచ్చేసి మొత్తం 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఇవి వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. అన్ని ఎగ్జామ్లో కూడా 25 క్వశ్చన్లకు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 25 క్వశ్చన్లు, 50 మార్క్స్. సో టోటల్గా వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 60 minutes, 80 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్తో రాయించే వాళ్ళకి వచ్చేసి 20 minutes అనేది అదనంగా సమయం ఉన్నది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది 0.50 అంటే హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్గా ఉండటం జరిగింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అది కూడా బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ రెండు కూడా ఉంటుంది.
ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మిగిలిన 3 జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ రెండింటిలో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు, అవి ఒకసారి లాస్ట్లో చూద్దాం అవన్నీ. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి ఏం చెప్పాం మనం, డిస్క్రిప్టివ్ పేపర్. ఆ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా 100 మార్క్స్కి ఉంటుంది, అది పెన్ అండ్ పేపర్ మోడ్. నెక్స్ట్ టైం కూడా సేమ్ హ్యాస్టేజ్గా టైర్ 1 లెక్కనే 60 మినిట్స్ ఫర్ అందరికి వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది. 20 మినిట్స్ అదనంగా స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 20 మినిట్స్ అదనంగా టైం ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 33%. నెక్స్ట్ ఇంకొక ఈడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ద పేపర్ విల్ హ్యావ్ టు బి రైట్ అండ్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం టైర్ 2 రాసేది ఐదర్ రాస్తే హిందీలోనే రాయాలి, లేదంటే ఇంగ్లీష్లో రాయాలి. అంతేకాని సగం హిందీ సగం ఇంగ్లీష్లో రాస్తే మాత్రం 0 మార్క్స్గా కన్సిడర్ చేస్తారన్నమాట. అదొకటి గుర్తుంచుకోవాలి దీనిలో. నెక్స్ట్ టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్. ఫస్ట్ టైర్ 1లో వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2కి ఎంపిక చేస్తారు. అదేవిధంగా టైర్ 3కి వచ్చేసి టైర్ 1 ప్లస్ టైర్ 2 రెండు చూసి, అదేవిధంగా టైర్ 2లో వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 33% వచ్చిన వారికి టైర్ 3కి ఎలిజిబుల్గా చేస్తారు. ఈ టైర్ 3లో స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఎవరికి ఉంటుందో ఒకసారి చూద్దాం. స్కిల్ టెస్ట్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ వచ్చేసి మిగిలిన పోస్టులకి ఇక ఎల్డీసీ, జేఏసీ అండ్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి. అండ్ దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ కానీ, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఆర్ ఐదర్ టైపింగ్ టెస్ట్ అయినా కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. మనం ఏదైనా మనం అప్లై చేసేటప్పుడు దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కనుక నువ్వు టైపింగ్ టెస్ట్గా చూస్ చేసుకున్నట్లయితే స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి. ఒకవేళ హిందీ కనుక చూస్ చేస్తుంటే 30 words per minute అనేది ఉండాలి. అదొక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూడొచ్చు. మొత్తం ఎన్ని మోడ్లు ఉంటాయి, మొత్తం 3 టైర్స్ ఉంటుంది. టైర్ 1 రాసిన వాళ్ళని నార్మలైజేషన్ స్కోర్స్ ఆధారంగా టైర్ 2కి ఎంపిక చేస్తారు. నెక్స్ట్ టైర్ 2 నుంచి మినిమం 33% వచ్చిన వాళ్ళని టైర్ 3కి ఎంపిక చేసి స్కిల్ టెస్ట్ ఆ టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఇన్ టైర్ 3 ఫర్ డిఓస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఇంకా ఆల్ అదర్ పోస్టర్స్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఇక మనం ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 6/11/2020 to 15/12/2020. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15/12/2020. టైం వచ్చేసి 23:30. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి 17/12/2020. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా వచ్చేసి 19/12/2020. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా వచ్చేసి డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ 21/12/2020. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు ఆల్రెడీ టైర్ 1కి ఎగ్జామ్కి యొక్క డేట్ కూడా ఇచ్చారు. 12/4/2021 to 27/4/2021. డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి టు బి నోటిఫైడ్ లేటర్. ఆ తర్వాతకి మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ప్లీజ్ లైక్ అవర్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.